అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మీకు నేను ఇంతకుముందు వైశాఖ మాసంలో వచ్చే ముఖ్యమైనటువంటి తిథులు, రోజులు, పండుగల గురించి ఒక వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న దాని ప్రకారం చూడండి. అలాగే ఈ వైశాఖ మాసంలో అంటే ఈ మే నెలలో వచ్చే పండుగలు, ఈ ఏవైనా చెడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా, ఏ ఏ ముహూర్తాల్లో మనం ఏ పనులు చేసుకోవచ్చు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో డొల్లు కర్తరి అని ఒకటి రాబోతోంది. డొల్లు కర్తరి అంటే దాంట్లో ముహూర్తాలు ఏమీ చెయ్యరు. మే 10వ తేదీ వరకు ఉందనమాట. మే 4వ తారీఖు నుంచి మే 10వ తేదీ దాకా డొల్లు కర్తరి ఉంది. అలాగే మే 11వ తేదీ నుంచి మే 28 దాకా నిజ కర్తరి ఏర్పడబోతోంది. దీన్నే పెద్ద కర్తరి అని కూడా అంటారు. కాబట్టి ఈ కర్తరి ఏర్పడుతున్నటువంటి రోజులలో ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు. కర్తరి ఉన్న సమయాల్లో గృహప్రవేశాలు లాంటివి చేయకూడదు. కాబట్టి ఈ మే నెలలో ఎవరైతే గృహప్రవేశాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే అద్దె ఇళ్లల్లోకి మారాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. లేపోతే ఆ సెంటిమెంట్స్ ఉంటే అలా ప్లాన్ చేసుకోవాలి. సెంటిమెంట్స్ లేపోతే మనం ఎలాగే వాళ్ళకి ఎలాగో ఏమీ ముహూర్తాలే ఉండవు. సెంటిమెంట్ ఉన్నవాళ్ళు చేసుకోండి. సెంటిమెంట్ లేకపోతే మీ ఇష్టం అది. కాబట్టి మే నెలలో ఏ రోజున శుభముహూర్తాలు ఉన్నాయి అంటే మే 1, 2, 3 తేదీలు శుభముహూర్తాలు ఉన్నాయి. అలాగే మే 8దో తేదీ శుభముహూర్తం ఉంది. తర్వాత మే 14, 15, 18 శుభముహూర్తాలు ఉన్నాయి. అలాగే మే 23, 28 ఈ రోజులు శుభముహూర్తాలనమాట. అలాగే మే 9, 10, 30వ తేదీ, 31వ తేదీ కూడా ఉంది శుభముహూర్తం. కాబట్టి కాస్త చూసుకోండి. ఒక వర్జ్యము, దుర్ముహూర్తము లేకుండా క్యాలెండర్ దగ్గర పెట్టుకొని వర్జ్యము, దుర్ముహూర్తము లేకుండా మీరు చూసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో నేను ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. వీలైతే నాకు మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు ఏ రోజు ఇల్లు మారాలి అని అనుకున్నా, ఏ రోజు మీరు అద్దింట్లోకి వెళ్ళాలి అనుకున్నా, ఏ రోజు గృహప్రవేశం చేయాలి అనుకున్నా, కింద మీరు ఫోన్ నంబర్‌కి గనక మెసేజ్ మాత్రమే చేయండి. మెసేజ్ గనక పెడితే నేను మీకు ముహూర్తం చూసి మళ్ళీ నేను మీకు మెసేజ్ పెడతాను. మెసేజ్ పెట్టండి. మెయిల్ పెట్టకండి. మెయిల్ చూడడానికి నాకు అవ్వట్లేదు. కాబట్టి అద్దె ఇల్లు మారాలనుకున్న వాళ్ళు గృహప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, అలాగే పుట్టు వెంట్రుకలు ఇలాంటివి తీయించాలనుకున్నప్పుడు ఈ రోజులు చాలా పవిత్రమైనవన్నమాట. అలాగే ముఖ్యంగా మే 30, 31 2 రోజులు కూడా ముహూర్తాలున్నాయి. మే 28 కూడా ఉంది ముహూర్తం. మృగశీర్ష నక్షత్రంతో కూడిన ఉంటాయి. కాబట్టి శుభకార్యాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ రోజుల్లో చేసుకోండి. మే 27 దాకా వైశాఖ మాసం ఉంది. ఈ వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా పూజించాలి. పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసము, మాఘమాసము ఎలాగైతే స్నానానికి ప్రసిద్ధమో, అలాగే ఈ వైశాఖ మాసం కూడా స్నానానికి, నదీ స్నానానికి ప్రసిద్ధం. కాబట్టి వీలైన వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి నదులలోనో, చెరువుల్లోనో, కనీసం బావిలోనైనా స్నానం చేయండి. అవేవీ లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే కాస్త నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేయండి. గంగా, గంగా, గంగా అనుకోండి. స్నాన శ్లోకం వస్తే స్నాన శ్లోకం చదువుకోండి. పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుందనమాట. అలాగే వైశాఖ మాసం అన్నా కూడా శ్రీ విష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసం. అందుకని ఖచ్చితంగా వైశాఖ మాసంలో తులసి దళాలతో మహావిష్ణువుని పూజించండి. ముందే మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, ద్వాదశి, ఏకాదశి లేని రోజులలో తులసిని కోసుకొని కాస్త మీరు అంటు అది తగలకుండా ఉన్న ప్రదేశంలో ఫ్రిడ్జ్‌లో ఒక చోట తులసి దళాలను మీరు స్టోర్ చేసుకోవచ్చు. కాసిన్ని రోజు కాసిన తులసి దళాలు తీసుకొని ఆ విష్ణువు పూజలో మీరు ఉపయోగించుకోవచ్చనమాట. అలా చేస్తే లక్ష్మీదేవి యొక్క, కుబేర స్వామి యొక్క అఖండమైనటువంటి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ఈ వైశాఖ మాసం చాలా పుణ్యప్రదమైనటువంటి మాసం కాబట్టి కోటి రెట్ల పుణ్యఫలితం ఏ పూజకైనా పుణ్యఫలితం వస్తుంది. అందులో ఎటువంటి అనుమానము లేదు. వైశాఖ మాసంలో పరమేశ్వరునికి ప్రతి సోమవారం గనక అభిషేకం చేసుకోండి. ప్రతి సోమవారం శివాలయంలో కొబ్బరి నూనెతో దీపం గనక పెడితే, కొబ్బరి నూనెతో గుర్తుపెట్టుకోండి ఆర్థిక కష్టాలు పోతాయన్నమాట. అభిషేకాలు చేయించుకోండి. అభిషేకం ప్రతి సోమవారం చాలు. అభిషేకం చేయించుకుంటే పరమేశ్వరునికి చాలా లోట్లు పూరింపబడతాయన్నమాట. పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా పేదవారికి గుర్తుపెట్టుకోండి. పేదవారికి చెప్పులేసుకోవడానికి అదే కాళ్ళకి చెప్పులేసుకోవడానికి ఏమి ఉండవు పాపం వాళ్ళకి. అందుకని చెప్పులు దానం చేయండి. చెప్పులు దానం చేసినా, అదే పేదవారికి మజ్జిగ దానం చేసినా చాలా పుణ్యం అంట. పితృదేవతలు సైతం మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ వైశాఖ మాసంలో తులసి మొక్కను నాటుకోవచ్చు, తులసి మొక్కను పెంచొచ్చు, తులసిని పూజించొచ్చు. అలాగే తులసి మాత చుట్టూ కూడా ప్రదక్షిణలు కూడా చేయొచ్చు.
వైశాఖ మాసంలో సోమవారం ఎంత పవిత్రమైనది అని చెప్పానో, శనివారం కూడా అంతే పవిత్రమైనది. కాబట్టి వీలైతే వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడో, లేపోతే ఏదో ఒక శనివారం నాడో వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేసుకొని, తులసి దళాలు సమర్పించుకోండి. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఏం లేదు, మనకున్నటువంటి కర్మ శేషం పోవాలి అంటే ఇలాంటి పూజలు, పునస్కారాలు, నలుగురికి దానాలు, ధర్మాలు చేస్తేనే మనకున్నటువంటి కర్మ తొలగిపోతుంది. పోయి మన మీద మంచి దృష్టి పడుతుందనమాట. అందుకని ఈ పూజలు, ఈ పునస్కారాలు ప్రతి నెల ఇవన్నీ చెప్పుకోవడాలు ఎందుకంటే పూర్వజన్మ కర్మ పోవాలి. దాని కర్మ క్షయం కోసమే అనమాట. మే 8వ తారీఖున మతత్రయ ఏకాదశి వచ్చింది. కాబట్టి ఆ రోజు గనక ఉపవాసం ఉంటే, వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సర్వపాపాలు పోయి జన్మ జన్మల యొక్క కర్మలు నశిస్తాయి. అదృష్టం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మే 10వ తేదీన శని త్రయోదశి ఏర్పడింది. ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో ఉన్నటువంటి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ప్రదక్షిణ చెయ్యండి. శనీశ్వర స్వామి ఉన్నటువంటి ఆ నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. ప్రదక్షిణ చేసేసాక వెళ్ళిపోయి గబగబా వచ్చి కాళ్ళు మాత్రం కడిగేసుకోకండి. ఎప్పుడూ కూడా ఆయన కూడా దేవుడే, భగవంతుడే. ఎప్పుడూ కూడా మీరు గుళ్ళోంచి వచ్చాక కానీ, గుళ్ళో ప్రదక్షిణలు చేశాక కానీ, నవగ్రహ ప్రదక్షిణ చేసినాక కూడా కాళ్ళు కడుక్కోకూడదు. అది గట్టిగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కాళ్ళు కడుక్కున్నారా మీరు చేసిన ప్రదక్షిణ యొక్క ఫలితం పోతుందంతే. మీకేమి చెడు జరగకపోయినా ప్రదక్షిణ ఫలితం పోతుంది. ఇంకెందుకు చేయడం? అలా అందుచేత ప్రదక్షిణ చెయ్యండి, కానీ కాళ్ళు మాత్రం కడుక్కోకండి. శనేశ్వరుని అనుగ్రహంతో మీకు మంచి జరుగుతాయి. కాబట్టి ఈ శని త్రయోదశి నాడు వీలైతే రావి చెట్టును కూడా పూజించండి. అలాగే మే 12వ తేదీ పౌర్ణమి తిథి వస్తుంది. అప్పుడు లక్ష్మీదేవిని పూజించండి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. అలాగే మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. మే 15వ తేదీ నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. 15వ తారీఖు నుంచి మే 26 దాకా ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో బృహస్పతి ఉత్కృష్టమైన స్థితిలో ఉంటారు. అందుచేత అప్పుడు మీరు నదీ స్నానం చేసినా, లేకపోతే ఇంట్లోనే సరస్వతీ మాతను తలుచుకుంటూ స్నానం చేసినా కూడా ఫలితం వస్తుంది. అందుచేత గోదావరి నది ప్రవహించే కాళేశ్వరంలో తెలంగాణలో ఉంది. సరస్వతి నది కలుస్తుంది కాబట్టి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగబోతున్నాయి. కాస్త జాగ్రత్తగా జనసందోహం లేని సమయాలలో వెళ్ళి స్నానం చేయండి. అక్కడికి ఎంతోమంది వేద పండితులు వస్తారు. యజ్ఞాలు, హోమాలు కూడా నిర్వహిస్తారు. జాగ్రత్తగా ఉండండి. కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ నెంబర్కి మీకు ఎవరికైనా గృహప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఏమైనా కావాలి అంటే పెట్టండి. ఖచ్చితంగా నేను మీకు సమాధానం ఇస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.